హాయ్ ఫ్రెండ్స్, నా స్నేహితురాలి పెళ్ళిలో నా శోభనం నీగ్రోలాగా ఉన్న వ్యక్తితో జరిగిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ఇంకా కథ విషయానికి వస్తే, నా పేరు శిరీష. నేను ఖమ్మం జిల్లాకు చెందిన నెలకొండ గ్రామానికి చెందిన దానిని. నేను ఎంటెక్ చదువుతున్న రోజులవి. సడన్గా ఒకరోజు నేను ఇంటిలో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది ఎవరో కాదు, నా స్నేహితురాలు లత. తను నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. మేము మా ఇంటర్మీడియట్లో మొత్తం 4 స్నేహితులం, ఒకే బెంచ్మేట్స్. మా నలుగురు పేర్లు శిరీష, లత, రమ్య, సాధిక. మేము ఆ రోజుల్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమంటే, మేము చెయ్యని అల్లరి పనులంటూ ఏమీ లేవు. కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలు, షికారులు అంటూ ఒకటా రెండా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎప్పుడూ నలుగురు కలిసే ఉండేవాళ్ళం. అలాగని చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదనుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంకా మా ప్రపంచమే మారిపోయింది. మా నలుగురు స్నేహితుల్లో రమ్య, సాధికకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలను చూసి వెంటనే పెళ్లి చేసి వాళ్ళని అత్తవారింటికి పంపించేశారు. ఇదంతా జరిగి అప్పుడే 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నేను లత మాత్రం చదువును కొనసాగిస్తున్నాం. నేను ఎంటెక్ చదువుతుంటే తను మాత్రం విజయవాడలో డిప్లొమా ఎడ్యుకేషన్ చేస్తుంది. అయితే ఇప్పుడు తనకు కూడా పెళ్ళి నిశ్చయం కావడంతో నాకు ఫోన్ చేసి కబురు చెప్పింది. దాంతో నేను ఎంతో ఆనందపడి తప్పకుండా నీ పెళ్ళికి వస్తానంటూ మాట ఇచ్చాను. తను మాత్రం నా పెళ్ళికి 2 రోజులు ముందుగానే నువ్వు రావాలి అంటూ పట్టుపట్టింది. సరే, తప్పకుండా వస్తానంటూ నేను కూడా లతకు మాట ఇచ్చాను. అనుకున్నట్టుగానే పెళ్ళికి 2 రోజుల క్రితమే నేను వాళ్ళ ఇంటికి బయలుదేరాను. అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం మాత్రం మంచి ధూమ్ధామ్గా, పండగలకు మన ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందో వాళ్ళ ఇంటి దగ్గర కూడా అదే వాతావరణం ఉంది. ఆహా! చుట్టాలు, అల్లర్లు, సందళ్ళు, బావ మరదళ్ళ పరాచకాలు, అలాగే చిన్నపిల్లల ఆటలు, పాటలు అన్నీ చూస్తూ ఉంటే నా కడుపు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పుడే నేను అక్కడికి వెళ్ళానేమో, నా స్నేహితురాలు నన్ను వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేసింది. అయితే వాళ్ళ చుట్టాలలో ఉన్న కొందరి వయసులో ఉన్న అబ్బాయిలు తనతో ఎలా అయితే ఎగటాలు, పరాచకాలు ఆడారో నాతో కూడా అలాగే పరాచకాలు ఆడుతూ సందడి చేశారు. ఇంకా రాత్రంతా సందళ్ళతో, ఆటపాటలతో చాలా సరదాగా గడిచిపోయింది. అయితే ఇంకా మరునాడు పెళ్ళి పనులన్నీ ఊపందుకున్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈలోపు నా మిగతా స్నేహితులు ఇద్దరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత నలుగురం కలిసామేమో. చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అయితే ఇంతలో డ్రింక్స్ సర్వ్ చేసే ఒక అబ్బాయి కూల్ డ్రింక్ తాగండి మేడం అంటూ మాకు ఆఫర్ చేశాడు. అయితే నాకు మాత్రం స్పెషల్గా మీకోసం అంటూ ఒక గ్లాస్ తెచ్చి ఇచ్చాడు. సర్లే, ఇందులో ఏముందిలే అనుకుని నేను కూడా
ఆ డ్రింకును తాగాను. తాగిన వెంటనే ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిద్ర వచ్చినట్టుగా అనిపించింది. దాంతో నేను మాకు స్పెషల్గా ఇచ్చిన మా గది వైపుకు వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని వద్దాం అనుకున్నాను. అలా నేను ఒక్కదాన్నే మా గది వైపు వెళుతూ ఉండగా ఆ పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి నన్ను ఎవరో ఉన్నట్టుండి ఒక్కసారిగా వెనక్కి లాగారు. వెంటనే నేను ఆ స్టోర్ రూమ్లో కిందన పడిపోయాను. అయితే ఈ సంఘటన అంతా ఆ రోజు సాయంత్రం జరిగితే నాకు మరుసటి రోజు తెల్లవారుజామున మెలకువ వచ్చింది. అప్పటికే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది. నా అందచందాలన్నిటినీ ఆ రాత్రంతా ఎవడో కానీ బాగా పీల్చి పిప్పి పిప్పి చేశాడు. నేను నగ్నంగా పడి ఉన్నాను. నేను అటు ఇటు చూడసాగాను, కానీ ఎవరూ నాకు దరిదాపుల్లో కూడా కనపడలేదు. నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. 25 సంవత్సరాలుగా కాపాడుకుంటున్న నా పాతివ్రత్యం ఆ ఒక్క రాత్రితో పటాపంచలైపోయింది. అలా దుఃఖిస్తూనే పైకి లేచాను. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. నాలో నేనే దాచుకుంటూ ఈ పని చేసింది ఎవరో కనిపెట్టాలని అనుకున్నాను. ఎందుకంటే నా కోరికలు అన్నిటినీ ఒక్క రాత్రితో తీర్చేశాడు కాబట్టి అతన్ని వీలైతే నా ప్రియుడిగా ఉండమని, ఇంకా వీలైతే తర్వాత పెళ్లి వరకు తీసుకెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే అతను నాకు అంత బాగా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా తీట బాగా తీర్చాడు. అవును, మీరు విన్నది నిజమే. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా ఏ అబ్బాయిని చూసినా నాకు ఫీలింగ్స్ ఎక్కువగా కలిగేవి. ఎందుకంటే నేను ఎక్కువగా ఏ అబ్బాయితోని మాట్లాడింది లేదు, చేసింది లేదు. కానీ నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. నాకే కాదు, ప్రతి ఆడపిల్లకు కూడా కోరికలు అనేవి ఉంటాయి. కానీ చాలామంది ఈ సమాజం ఏమనుకుంటారో అని భయపడుతూ అలాగే కాలాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను ఒక ఆడపిల్లని చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ నా కోరికలన్నిటినీ చంపుకొని కేవలం చదువుపై మాత్రమే శ్రద్ధ పెట్టేదాన్ని. అలాంటి నాకు మొదటిసారిగా ఆ సుఖాన్ని అందించిన వాడు ఎవడో తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. ఈ విషయాన్ని నా స్నేహితురాలు, అదేనండి పెళ్లి కూతురైన లతకి చెప్పి నాకు సాయం చేయమని కోరాను. దానితో లత నాకు మంచి ఉపాయం చెప్పింది. మా ఇంటిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తే అందులో వాడెవడో తెలియవచ్చు అంటూ నాకు సలహా ఇచ్చింది. తీరా వాటిని పరిశీలించాక నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఎందుకంటే అతను ఎవరో కాదు, పెళ్ళి కొడుకు తాలూకా చుట్టం. అతనికి అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. పైగా చూడటానికి నల్లగా నీగ్రోలా ఉన్నాడు. నేనేమో తెల్లగా 5.11 అంగుళాల ఎత్తుతో మంచి వంపు సొంపులతో ఏ పురుషుడు నన్ను చూసినా ఆకర్షించేలా ఉంటాను. మా ఇద్దరి కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉంటుంది అనుకున్నాను. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు అలా చేశావంటూ ప్రశ్నించాను. దానికి అతను ఈ విధంగా బదులిచ్చాడు. నిన్ను చూసిన మొదటి రోజే నాకు బాగా నచ్చావు. నీ వంపు సంపులన్నీ నన్ను బాగా ఆకర్షించాయి. నిన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాను.
కనుక కావాలనే నేనే ఆ కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపాను. వీలైతే నన్ను క్షమించు. ఈ పెళ్ళిలో మాత్రం ఎటువంటి గొడవ చెయ్యకు అంటూ నన్ను బ్రతిమలాడాడు. దానితో ఇంకా నేను కూడా చేసేది ఏమీ లేక వీడు పైకి నల్లగానే ఉన్నా కానీ ఆ విషయంలో మాత్రం మంచి పోటుగాడు అనుకుని నాలో నేనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మా ఊరు బస్సు ఎక్కి తిరిగి వచ్చేసాను. ఇది జరిగిన ఒక 6 నెలల తర్వాత నాకు కూడా పెళ్లి సంబంధం కుదిరింది. నేను కూడా ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయాను. ఇట్లు మీ శిరీష. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.